జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత వీళ్ళతో బీజేపీ కలిసి వస్తుందా లేదా అనే ఆ సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ బీజేపీ నుంచి అందుతున్న సంకేతాలేమో భిన్నంగా ఉన్నాయి. తెలుగుదేశం జనసేన నుంచి అందే సంకేతాలేమో మరింత డిఫరెంట్గా ఉన్నాయి. మనం నిన్న కూడా చూసాం, బీజేపీ దాదాపు ఒంటరిగానే పోటీ చేయబోతోంది. వాళ్ళ నాయకులకు సంకేతాలు ఇచ్చారు అని చెప్పి అన్ని ప్రధాన మీడియాల్లో కూడా వచ్చిన తర్వాత నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త ఫేవర్గా ఉంది అనే ఒక టీవీ ఛానల్ ఏదైతే ఉందో 2019 వరకు జగన్ గారి మీద అందరికంటే ఎక్కువ అసాసినేషన్ చేసింది వాళ్ళే, క్యారెక్టర్ అసాసినేషన్. సరే 19లో సీఈఓ మారిన తర్వాత కాసింత ఫేవర్గా ఉంటూ, ఫేవర్గా అంటే ముందులేండి, ఉన్నది చెబుతూ ఉన్నవి కూడా కొందరికి నచ్చదు కదా. సో ఎనీహౌ ఆ టీవీ ఛానల్ స్క్రీన్ షాట్ నారా లోకేష్ షేర్ చేస్తూ, అంటే బీజేపీ టీడీపీ జనసేనకు బాయ్ బాయ్ చెప్పేసింది, ఒంటరిగానే పోటీ చేస్తుంది అని వాళ్ళు వార్తలు ప్రసారం చేసిన స్క్రీన్ షాట్ నారా లోకేష్ షేర్ చేస్తూ, మీ ఏడుపులే మాకు ఆశీర్వాదాలు అని పెట్టారు. అంటే దాని అర్థం ఏంటో తెలియలేదు. అంటే బీజేపీతో పొత్తు కన్ఫర్మ్ అయ్యే సూచనలు ఉన్నాయా అనే చర్చ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. కానీ ఈరోజు జరిగినటువంటి కొన్ని మళ్ళీ పొత్తు మీద ఎన్నో అనుమానాలు కలిగించాయి. ఒకవైపు శివప్రకాశ్ ఏమో బీజేపీ ఢిల్లీ ప్రతినిధి, విజయవాడలో బీజేపీ నాయకులతో సమావేశం అవుతున్నారు ఈరోజు రేపు. తర్వాత ఫైనల్గా పొత్తు మీద డిక్లేర్ అంటే ఒక నిర్ణయం ప్రకటించబోతున్నారు. ఢిల్లీ బీజేపీకి ఒక నివేదిక ఇవ్వబోతూ ఉన్నారు. మరొకవైపు అటు విశాఖపట్నంలో ఢిల్లీ నుంచి వచ్చిన మధుకర్జీ అని ఆంధ్రప్రదేశ్ బీజేపీకి సంబంధించి మీడియా ప్యానలిస్టులు, మీడియా ప్రతినిధులు వీళ్ళతో సమావేశమయ్యారు. సమావేశమై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అండ్ ఈ బీజేపీలో, ఆంధ్రప్రదేశ్ బీజేపీలో లెక్కలు సపరేట్గా ఉన్నాయి. రెండు రకాల బీజేపీలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే బీజేపీ ఒకటి, జగన్ మీద మాత్రమే ఎగబడి చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకునే బీజేపీ ఒకటి. అదిగో ఇప్పుడు రెండో కోవకు సంబంధించిన బీజేపీ మీదనే ఈ ఢిల్లీ ప్రతినిధి కాసింత గరం అయ్యారట. జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే నోరు భలే ఫాస్ట్గా లేకేస్తుంది. సరే విమర్శిస్తున్నారు, బాగానే ఉంది, మరి చంద్రబాబు మీద ఎందుకు నోరు లేవదు? కుటుంబం మాత్రమే పాలించడానికి మనం వ్యతిరేకం, కుటుంబ పాలనకు మనం వ్యతిరేకం కదా. చంద్రబాబు మీద ఎందుకు కనీసం విమర్శ చేయరు? ఆయన అధికారంలో ఉన్నప్పుడే జగన్ మీదే విమర్శ చేస్తారు, జగన్ అధికారంలో ఉన్నా జగన్ మీదే విమర్శ చేస్తారు. చంద్రబాబును మాత్రం ఏమీ పట్టించుకోరా? కనీసం 70% జగన్ మీద విమర్శ చేస్తే 30% అయినా కూడా చంద్రబాబు మీద విమర్శలు ఎందుకు చేయరు? ఆయన కూడా ఈ రాష్ట్రాన్ని పాలించారు కదా అని చెప్పి కాసింత గట్టిగానే క్లాస్ తీసుకుంటే, ఈ రెండో రకం బీజేపీ వాళ్ళకు తీసుకుంటే వాళ్ళ దగ్గర అన్నిటికీ ఆన్సర్లు రెడీగా ఉంటాయిగా. అంటే ఇప్పుడు మనం చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోబోతున్నామని వార్తలు వస్తున్నాయి కదా, అందుకని చెప్పి సంయమనం పాటిస్తున్నాము అంటే అదంతా తర్వాత చూసుకుంటారు అధిష్టానము. పొత్తులు ఉన్నాయని ఎవరు చెప్పారు, లేరని ఎవరు చెప్పారు? ఇప్పుడు దాని మీద ఏమీ మన స్టాండ్ ఏమీ తీసుకోలేదు కదా. మీ పని అయితే మీరు చేస్తూ ఉండండి, క్షేత్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే విధంగానే మీరు ప్రిపేర్ అయి ఉండండి. పొత్తుల సంగతి తర్వాత చూసుకుందాం. అప్పటి వరకు అయితే ఒక బ్యాలెన్స్డ్ విమర్శలు ఉండాలి కదా అని చెప్పి కాసింత గట్టిగానే క్లాస్ తీసుకున్నారట. ఎవరు ఎంత గట్టిగా క్లాస్ తీసుకున్నా బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశం ఏమంటారు సెక్షన్ ఆఫ్ బీజేపీ వాళ్ళు ఎప్పుడు చంద్రబాబు గారి మీద విమర్శలు అయితే చేయరు, జగన్ మీద అయితే ఒక రేంజ్లో చేస్తారు. ఇప్పుడు ఢిల్లీ బీజేపీ అధిష్టానం కూడా ఇద్దరి మీద చేయండి అని చెప్పి ఆదేశాలు లాంటివి ఇచ్చిన తర్వాత మరి ఇప్పుడైనా ఇంకా టీవీ డిబేట్లలోనూ, మీడియా సమావేశాల్లోనూ కొంతవరకైనా వీళ్ళు మారుతారేమో చూద్దాం.